హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము మాగా పెట్టుకుంటున్నాము. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. నేను మొత్తం 15 కాయలు తీసుకున్నానండి. పెద్ద రసాలు తీసుకున్నాను. అంటే మనం ఆవకాయకి అయితే చిన్న రసాలు తీసుకుంటాము, మామిడికాయకి అయితే పెద్ద రసాలు తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం బాగా ఊట వస్తుంది, అలాగే ముక్క కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. సో నేను అలా 15 కాయలు తీసుకున్నాను. బాగా కడిగి తర్వాత బాగా ఒక్కొక్క కాయని తుడుచుకొని చిక్కు తీసి సన్నగా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని, అలా చేసుకుంటే ఏమవుతుందంటే మనం పిండడానికి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని అలా చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొదటిగా పెద్ద బౌల్లో కొద్దిగా పసుపు, కొన్ని ముక్కలు వేసుకొని ఉప్పు వేసుకొని, ఈ ముక్కలకి పసుపు ఉప్పు అంటేలాగా బాగా కలిపి జాడీలో వేసుకోవాలి. అలా అన్ని ముక్కలకి పసుపు ఉప్పు అలా కలుపుకుంటూ 3 రోజులు ఊరనివ్వాలి. ఇప్పుడు మనం 3 రోజుల తర్వాత బాగా ఊట ఫామ్ అవుతుంది కదా, ఆ ఊటలో నుంచి ఈ ముక్కల్ని గట్టిగా పిండి 3 రోజులు, ఇప్పుడు ఉన్న ఎండలు అయితే 2 రోజుల్లో ఎండిపోతున్నాయి. ఆ తర్వాత 3వ రోజుని కొంచెం ఎండబెట్టకుండా అదే క్లాత్లో మూట పెట్టి పక్కన పెడితే కొంచెం గట్టిగా ఉన్న ఈ ముక్క కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో దట్ ఏమవుతుందంటే మళ్ళీ ముక్కలు మనం ఊటలో వేస్తాం కదా, అప్పుడు మనం తినేటప్పుడు గట్టి ముక్కను నవ్వులుతున్నామనే ఫీలింగ్ కాకుండా అలా లోపలికి వెళ్ళిపోతుంటుంది. తింటూ ఉంటే ముక్క చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అలా ఎండబెట్టినాక 3వ రోజు అది వదిలేయాలి, పక్కన పెట్టేయాలి. తర్వాత ఆ ఊటలో ఈ ముక్కలన్నీ వేసి కలిపి, నేనైతే 15 కాయలకి 3 డబ్బాల ఉప్పు, 2 డబ్బాల కారం, అర డబ్బా ఆవపిండి, 1 గరిటెడు మెంతిపిండి వేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. అలా కలిపేసి ఇక పోపు వేసుకొని వేడి అన్నంలో మావే తినండి. ఓకేనండి, ఇది మా పద్ధతి. మీరు ఎలా పెడతారు? థ్యాంక్ యూ. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.